Hello everyone, good morning. Welcome to the financial awareness session, which is beneficial for the RBI Grade B, NABARD Grade A and SEBI Grade A and all banking aspirants. Before going into the session, మనం LTX classes for Bank Supreme Infinity course గురించి తెలుసుకోండి, which is comes with lifetime validity, that is job వచ్చే వరకు you can avail this course. ఈ కోర్స్ అవైల్ చేసుకున్న వాళ్ళకి RBI Grade B, NABARD Grade A and SEBI Grade A కంటెంట్ ఫ్రీగా దొరుకుతా ఉంది. ఓకేనా? And mostly designed for these exams only. అలాగే బ్యాంకింగ్ కంటెంట్ కంప్లీట్లీ ఫ్రీగా దొరుకుతుంది ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి. ఓకే, మాక్ టెస్ట్లు ఉంటుంది మీకు యాప్ లో. ఓకే, అండ్ this is for only 10,000 rupees అండి. If anyone wants to avail, you can contact the given number. Same as offline batches kuda start in Srikakulamlo for the same banking purposes. You can attend the demo session in the Srikakulam branch. Okay, let's get into the top current financial awareness questions. RBI to penalize banks if ATMs run out of cash from October 1st. October 1st నుండి ATM లో క్యాష్ వెళ్ళిపోతే RBI బ్యాంక్ కి పెనాల్టీ వేయబోతుంది. And this is the launch of this scheme కింద అంటే scheme of penalty for non-replenishment of ATMs. Okay, replenishment అంటే time to time cash machines లో update చేయకపోతే that is going to penalized. Okay, monetary penalty సింప్లీ చేస్తుందని to the ATM that run out of the cash అయిపోతే వాళ్ళ మీద పెనాల్టీ వేయబోతున్నారు. అండ్ వీ నో దాట్ మనం ఎంత క్యాష్ షార్టేజ్ వల్ల ఫేస్ అవుతున్నామో ATM లో క్యాష్ లేకపోతే. సో there is a step taken by Reserve Bank of India to penalize this ATMs and the banks. Okay, ఈ scheme will be effective from the October 1st అండి, October 1st 2021 నుండి. ఇప్పటి నుండి సో బ్యాంక్స్ ఒక రోబోస్ట్ సిస్టమ్ ప్లాన్ చేసుకోవాలి ఫర్ మానిటరింగ్ దర్ అవైలబిలిటీ ఆఫ్ క్యాష్. ఎప్పుడు క్యాష్ లేకుండా మాత్రం ఉండకూడదు. ఓకేనా? క్వాంటమ్ ఆఫ్ పెనాల్టీ ఎంత పెట్టచ్చు సార్? ఒకవేళ ఒక నెలలో 1 month లో more than 10 hours క్యాష్ లేకుండా ఉందనుకో ఆ పర్టికులర్ ATM, a flat penalty of 10,000 rupees పడిపోతుంది ATM కి. Okay, in case of white label ATMs, that is WAS లో అయ్యింది అనుకోండి, the penalty would be charged. అంటే వైట్ లేబుల్ ATMs ఉన్నాయి, ఇలాంటి టైంలో ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది అనుకోండి, ఐ మీన్ క్యాష్ రన్ అవుట్ అయిపోయిన సిచ్యువేషన్ లో వాళ్ళ యొక్క క్యాష్ రిక్వైర్మెంట్ ఎంత ఉందో దానికి తగ్గట్టుగా పెనాల్టీ వేయబోతా ఉన్నారు. ఓకేనా? నెక్స్ట్, RBI hikes collateral free loans to self-help groups. మనకు తెలుసు self-help groups ఒక పర్టికులర్ విలేజ్ లో ప్లేస్ లో రూరల్ ఏరియాలో ది ఫీమేల్స్ విల్ ఫార్మ్ ఏ 10 to 15 group. ఓకే, అండ్ గ్రూప్ ఫార్మ్ అయ్యి వాళ్ళలోనే సేవింగ్ హ్యాబిట్స్, ఇప్పుడు మెంబర్స్ అందరు ఉన్నారు కదా, వాళ్ళలోనే సేవింగ్ హ్యాబిట్ స్టార్ట్ చేస్తారు. అది 100 rupees కానివ్వండి, 1000 కానివ్వండి. దే విల్ కండక్ట్ మీటింగ్ ఎవ్రీ వీక్ అండ్ వీక్లీ మీటింగ్ కండక్ట్ చేసుకొని వాళ్ళ మనీ అంత ఒక దగ్గర సేవ్ చేస్తారు. సేవ్ చేసిన మనీ ఇప్పుడు వీళ్ళల్లో ఎవరికైనా అవసరం వచ్చింది అంటే వాళ్ళకి లోన్ గా ఇస్తారు. ఓకే, వాళ్ళనే లోన్లు ఇచ్చుకుంటారు. సో దాట్ ఇట్ విల్ help them at time of need, because we know that banking వెళ్తే they need collateral కావాలని సెక్యూరిటీ అడుగుతారు లోన్ కోసం. కానీ ఇదే అయితే వీళ్ళే మనీ అరేంజ్ చేసుకొని వీళ్ళు లెండింగ్ ఇచ్చుకుంటారు అండ్ దే విల్ కలెక్ట్ పీరియాడికల్లీ. ఓకేనా? సో దిస్ ఇస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కాన్సెప్ట్. ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ని ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ లో ఇంక్లూడ్ చేసి బ్యాంక్స్ కూడా హెల్ప్ చేయడం మొదలు పెట్టాయి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే వాటి యొక్క ఇచ్చే లిమిట్ ని, అదే కొలాటరల్ ఫ్రీ అంటే ఏంటి? ఏ సెక్యూరిటీ లేకుండా ఇచ్చే లోన్. కొలాటరల్ ఫ్రీ లోన్ యొక్క లిమిట్ పెంచడానికి డిసైడ్ అయింది. ఓకే, అండర్ ద దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అంటే సెక్యూరిటీ లేకుండా 10 లక్షల నుండి 20 లక్షల దాకా పెంచారు దీన్ని. లోన్ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కి ఇస్తారు. వి నో దట్ దీన్ దయాల్ అంత్యోదయ యోజన ఇస్ ఎ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్
of Government of India for promoting poverty reduction through building strong institutions. Ade poor ki particular women ki help cheyadam kosam this mission has been started. Okay, and we know that it has been started at this first idi Deen Dayal Antyodaya Yojana manaki em telusu Swarna Jayanti Gram Swarogar Yojana. Swarna Jayanti Gram Swarogar Yojana దీన్ని March 29, 2016 లో rename చేశారు. That is Deen Dayal Antyodaya Yojana కింద, which is comes under NRLM, National Rural Livelihood Mission. Okay. Okay, so this is about NRLM and day program. Okay, so next into the next session. Paytm Payments Bank crosses 1 crore FASTag marks and okay, FASTags మనకు తెలిసిందే, recently introduced for the quick payment of the toll gate fees. ఆల్రెడీ మనం చాలా సార్లు మాట్లాడాం ఫాస్టాగ్ పేమెంట్స్ గురించి. ఇది ఫస్ట్ బ్యాంక్ ఇన్ ద కంట్రీ అయిందండి, దట్ ఇస్ పేమెంట్స్ పేటిఎం గా టు ఇష్యూ 1 crore ఫాస్టాగ్స్ అండి. పేటిఎం లో ఇష్యూ చేసేస్తుంది. అండ్ వి నో దట్ ఫాస్టాగ్ ని ప్రీపెయిడ్ లాగా ఒకసారి రీఫిల్ చేసేసుకుంటే అది పే చేస్తూనే ఉంటాం దాన్ని. ఓకేనా, అకార్డింగ్ టు ద NPCI దగ్గర దట్ ఇస్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 3.47 crore ఫాస్టాగ్స్ ని ఇష్యూ చేశారండి till the end of June 2021. ఓకే, పేమెంట్స్ బ్యాంక్ ని 28% ఫాస్టాగ్ ఇష్యూర్ బ్యాంక్ రికగ్నైజ్ అయ్యింది. దీని వల్ల 40 lakh కమర్షియల్ అండ్ ప్రైవేట్ వెహికల్స్ హ్యాస్ బీన్ ట్యాగ్డ్ అప్. ఓకే, ఇది ఒకటే కాకుండా పేమెంట్స్ బ్యాంక్ హ్యాస్ బికమ్ ద లార్జెస్ట్ ఎక్వైర్ ఆఫ్ ద నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ అండి. ఓకేనా, ఆఫరింగ్ ఎ టోల్ పేమెంట్ సొల్యూషన్ అకార్డింగ్ టు PPBL. Let's pay PPBL. 280 out of 851 toll plazas across national and state highways low now they are paying digitally. So it is a tremendous change. We know that toll gates దగ్గర how much time it has been waiting for manual amount, but FASTag వచ్చాక this toll gate traffic అనేది తగ్గడం మొదలైందండి. We all know that. So Paytm Payments Bank has been first in this sector. యాక్సిస్ బ్యాంక్ మీద RBI 5 crores పెనాల్టీ ఇంప్లోడ్ చేసింది ఫర్ కాంట్రవెన్షన్ ఆఫ్ నాన్ కంప్లయన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వలేదు, దట్స్ నాన్ కంప్లయన్స్ అంటారు. విచ్ ఆర్ ద డైరెక్షన్స్ ఇష్యూడ్ బై RBI ఆన్ స్ట్రెంథెనింగ్ ద కంట్రోల్స్ ఆఫ్ పేమెంట్ ఈకోసిస్టమ్ బిట్వీన్ స్పాన్సర్స్ బ్యాంక్స్ అండ్ SCBs UCBs as a corporate customer. Okay, strengthening report prakaram, that is cyber security framework in banks, which is released by RBI directions 2016, and financial action access to banking services BSBDA and frauds classification and reporting. వీటి యొక్క అన్ని గైడ్ లైన్స్ ప్రొవిజన్స్ ఫాలో అవ్వలేదని 5 crore మానిటరీ పెనాల్టీ ఇంపోజ్ చేసింది యాక్సిస్ బ్యాంక్ పైన as per the section 47A of 1/C as per BR, that is Banking Regulation Act 1949. Next, Ladakh gets RBI not to acquire 8.2% in its Jammu and Kashmir Bank. Jammu and Kashmir Bank lo Ladakh UT ki 8.23% stake in తీసుకుంటుందండి. That is paid up equity capital కింద ఫిక్స్ చేస్తారు దాన్ని. We know that paid up capital, equity capital అంటే ఏంటి, which is been the amount brought by the investor for starting up the business is the paid up quality. Okay na, and as on date of enforcement, Jammu and Kashmir Reorganization Act 2019 prakaranga there has been approved 8.23% Ladakh is going to invest in this Jammu and Kashmir. Okay, as per recent results చూసుకుంటే July 14 మీద డిక్లేర్ చేసింది. This is Jammu and Kashmir Bank. It has reported a net profit of 317 crores in the fourth quarter అండి. Magdum Urban Cooperative okay, RBI Magdum Urban Cooperative Bank license cancel చేసేసింది which is in Margao, Goa, because of its current financial positions అండి. ఎందుకంటే we already learnt it, ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ తనకు వచ్చిన కస్టమర్స్ యొక్క డిపాజిట్స్ ని రీపే చేయలేని స్టేజ్ లో ఉంది ఇప్పుడు.
ఫుల్ గా. సో ఆర్బీఐ లైసెన్స్ క్యాన్సిల్ చేసింది. అండ్ యాజ్ పర్ ద డిఐజిసి, డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్, దట్ 99% ఆఫ్ ద డిపాజిటర్స్ వాళ్ళు ఫుల్ అమౌంట్స్ రిసీవ్ చేస్తారు. దిస్ ఓకేనా, బికాస్ దే హ్యాడ్ బీన్ ఇన్షూర్డ్ ఆన్ దిస్ డిఐసిజిసిఏ. ఓకేనా, ఇంకా ఈ బ్యాంక్ ఎటువంటి ఫంక్షన్స్ చేయదు. ఇట్ హాస్ లాస్ట్ ఇట్స్ లైసెన్స్. సిమ్ బైండింగ్ ఫీచర్ ని లాంచ్ చేసింది ఎస్బీఐ ఫర్ ఇట్స్ యోనో. యోనో అండ్ యోనో లైట్ అప్స్ సిమ్ బైండింగ్ అంటే ఇది ఎన్హాన్స్ సెక్యూరిటీ ఫ్యూచర్, డిజిటల్ ఫ్రాడ్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం. ఈ డివైజెస్ కి మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ అయి ఉండాలి, దట్ ఈస్ బ్యాంక్ లో రిజిస్టర్ అయి ఉండాలి. దీని యొక్క మెయిన్ ఉద్దేశం సేఫ్ ఆన్లైన్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్. ఎలాగ ఇది యాక్సెస్ తీసుకోవచ్చు అంటే, వాళ్ళు ఫస్ట్ ఎస్బీఐ కస్టమర్స్ వాళ్ళ మొబైల్ యాప్ ని అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది, అప్డేట్ చేసుకోవాలి. ఆ తర్వాత వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫిల్ చేయాలి యాప్ లో బై యూజింగ్ ద సిమ్ ఆఫ్ ద రిజిస్టర్డ్ మొబైల్ నంబర్. ఓకేనా, దాని తర్వాత దే కెన్ యాక్సెస్ దిస్ ఫెసిలిటీ. దుకాందార్ ఓవర్ డ్రాఫ్ట్ స్కీమ్ లాంచ్ చేసింది అండి, దట్ ఈస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బై యూజింగ్ దిస్ కస్టమర్ సర్వీస్ కేర్. ఓకే, ఇది షాప్ కీపర్లు, మర్చెంట్లు ఉంటారు కదా, వాళ్ళ క్యాష్ క్రంచ్ ని కవర్ చేయడం కోసం ఈ స్కీమ్ హెల్ప్స్. ఓకే, ఈ స్కీమ్ దట్ ఈస్ ఎవరిని ఇంక్లూడ్ చేస్తారంటే, అకార్డింగ్ టు దిస్ బ్యాంక్, రీటైలర్స్ ఆపరేటింగ్ ఫర్ మినిమం ఆఫ్ 3 years ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కీమ్ బై ప్రొవైడింగ్ 6 months స్టేట్మెంట్. ఓకేనా, దీని కింద ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ మినిమం 50,000 రూపీస్ ఇస్తారు, మాక్సిమం 10 lakh రూపీస్ ఇస్తారండి. ఎటువంటి కొలాటరల్ సెక్యూరిటీ హెచ్డిఎఫ్సి సీక్ చేయట్లేదు. నెక్స్ట్, జనలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ మీద 50.35 lakh రూపీస్ పెనాల్టీ ఇంపోజ్ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దిస్ బ్యాంక్ ఈజ్ అట్ నాసెక్ ఫర్ సేమ్ రెగ్యులేటరీ కంప్లైంట్మెంట్స్ ని ఫాలో చేయలేదు, విచ్ ఈస్ అకార్డింగ్ టు ద డైరెక్షన్స్ ఇష్యూడ్. ఆర్బీఐ ఇష్యూ చేసిన నాన్ కంప్లైంట్ డైరెక్షన్స్ లో, as per displacement of deposits with other banks by primary cooperative banks and membership of credit companies CICs. ఓకే, వీటి యొక్క గైడ్ లైన్స్ ఫాలో అవ్వనందుకు 50.35 lakh పెనాల్టీ ఇంపోజ్ చేసింది. మార్చ్ 31, 2029 బ్యాంక్ యొక్క ఫినాన్షియల్ పొజిషన్స్ బేస్ చేసుకొని ఒక స్టాచ్యుటరీ ఇన్స్పెక్షన్ క్రియేట్ చేసింది ఆర్బీఐ, అండ్ ఆ రిపోర్ట్ లో దే హ్యాడ్ దీస్ ఫైండింగ్స్. ఓకే, RBI authorizes IndusInd Bank to act as an agency bank to government-led businesses. Okay, which businesses అండి ఈ IndusInd Bank ని ఏజెన్సీ బ్యాంక్ ఎంపానల్ చేశారు. ఏం చేస్తుంది దిస్ ఏజెన్సీ బ్యాంక్ అంటే, ఇట్ విల్ హ్యాండిల్ ట్రాన్సాక్షన్స్ దేనికి పట్టిన సిబిడిటికి, సిసిబిఐసికి, జిఎస్టికి సంబంధించిన స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన రెవెన్యూ రిసిప్ట్స్ ట్రాన్సాక్షన్స్ అన్ని హ్యాండిల్ చేస్తుంది. అలానే స్మాల్ సేవింగ్ స్కీమ్స్ కి సంబంధించి ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉంటే అది, స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ కలెక్ట్ చేస్తుంది, సిటిజన్స్ నుండి ఫ్రాంకింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఒక ఛార్జెస్ కలెక్ట్ చేస్తుంది, ప్రొఫెషనల్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది, వ్యాట్ కలెక్ట్ చేస్తుంది. సో ఏజెన్సీ బ్యాంక్ ఇవన్నీ పనులు చేస్తుంది, విచ్ వి హ్యావ్ అపాన్ గవర్నమెంట్. సో IndusInd బ్యాంక్ కి ఈ పవర్ ఇచ్చారు. యాక్సిస్ బ్యాంక్ లో వాట్సాప్ ద్వారా 1 million కస్టమర్ బేస్ పెంచిందండి, యాజ్ పర్ ద వాట్సాప్ జనవరి బ్యాంక్. ఓకేనా, nothing much to read here, but just we have to remember WhatsApp banking lo Axis Bank 1 million customers ni cover chesindi. Okay, Suryodaya Small Finance Bank oka new account launch chesinది, that is Suryodaya Health and Wellness Savings Account anesi. It will take care the customers grow their wealth and family's health amid COVID-19 pandemic andi. It offers an interest rate for people ఇది ఎలా వర్క్ చేస్తుంది సార్ అంటే, కాంప్లిమెంటరీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంటుందండి దీనికి 25 lakh కింద, ఒక 5 lakh అమౌంట్ డిడక్టబుల్ లాగా. ఈ టాప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ లో సెల్ఫ్ ఫ్యామిలీని కవర్ చేస్తుంది, దట్ ఈస్ సెల్ఫ్, స్పౌస్ ని అండ్ అప్ టు 2 children ని ఫర్ ఆల్ హాస్పిటలైజేషన్, మెడికల్ ఎమర్జెన్సీ. అలానే కాంప్లిమెంటరీ హెల్త్ కేర్ ప్యాకేజ్ ఇస్తుంది ఫర్ ద 4 members, ఇంక్లూడింగ్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్స్, ఫ్రీ హెల్త్ చెకప్స్, ఆన్లైన్ ఫార్మసీ ఓచర్స్, నెట్వర్క్ డిస్కౌంట్ కార్డులు, ఇలాంటివన్నీ ఇస్తారండి. ఓకే.
ఓకేనా, అలానే అట్రాక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని కూడా ఈ ప్యాకేజ్ కింద ఇస్తుంది. RBI selects AWS, that is Amazon Web Services, as a cloud provider and వాటి యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ ని స్ట్రెంగ్థెన్ చేయడానికి, that is RBL Bank has been అమెజాన్ క్లౌడ్ సర్వీసెస్ ని ఇంక్లూడ్ చేసుకుంది, టైప్ చేసుకుంది. వాళ్ళ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, వాళ్ళ యొక్క న్యూ ఇన్నోవేటివ్ ఆఫరింగ్స్ కానీ, సేవింగ్ కాస్ట్ తగ్గించడానికి, రిస్క్ కంట్రోల్స్ తగ్గించడానికి, ఈ ఫెసిలిటీస్ వల్ల రిస్క్ తగ్గుద్ది, హ్యూమన్ రిసోర్స్ అండ్ ఆపరేషన్స్ ఈజీ వర్క్ అవుతాయి, అండ్ బ్యాంక్స్ AI సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఓకే will help these banks fraud rate low. Okay, this is what helps it. So RBL had tied with this Amazon Web Services. So this is for today's session. Thank you.